దేవుని వాక్యం చదువుదాం. మనం అందరూ కూడా బైబిల్ గ్రంథం తెరవండి. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథము దేవాది దేవుడు తండ్రి అయిన యెహోవా దేవుడు మనకు కనిపిస్తూ ఉంటారు. కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు ప్రభు జననం నుంచి ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన నడిపిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వాక్యమైన దేవుడు. ఈ వాక్యము ఆది కాండం దగ్గర నుంచి కూడా ఉంది. ఆది కాండం నుంచి మనం చదువుతున్నామంటే ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. ఈ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. సో ఆది కాండం నుంచి, లేకపోతే ఆరంభం నుంచి, ఈ సృష్టి ఆరంభం నుంచి దేవుడు మాట్లాడే మాటలు కానీ, ప్రార్థనా విధానం కానీ, ప్రభుతో మనం సంభాషించే విధానాలు కానీ అన్నీ కూడా ఒకే విధముగా ఉంటాయి. ఒకే విధముగా ఉంటాయి. ఒకే వాక్యం అయినప్పుడు, ఒకే దేవుడు అయినప్పుడు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి జన్మించిన రక్షకుడు. యేసునండి రక్షకుడు, క్రీస్తుండే అభిషక్తుడు కదా. ఆ రక్షకుడు ఈ లోకానికి జన్మించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ పాపమంతా తీసివేసి మనుషులందరూ కూడా విమోచన క్రయధనము ఆయన చెల్లించాడు. ఈరోజు ఈ యేసుక్రీస్తు ప్రభు, ఒకవేళ ఈ ప్రభువుని మనం పట్టుకొని పాత నిబంధన గ్రంథంలోనికి మనం తొంగి చూడగలిగితే, పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు అందరూ చాలా కోణాల్లో యేసుక్రీస్తు ప్రభువుని పోలిని ఉంటారు. మళ్ళా చెప్తున్న జాతి వినండి. యేసుక్రీస్తు ప్రభు మనకి తెలుసు. యేసుక్రీస్తు ప్రభుని మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు దేవుడి కుమారుడిగా లోకానికి వచ్చి జీవించిన యేసుక్రీస్తు ప్రభు దేవుడి కుమారుడిగా పాపం లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము చిందించి మనల్ని కూడా విమోచించి రక్షించి పరలోక రాజ్యానికి ఒక మార్గం వేసి తండ్రితో ఒక సరైన సంబంధాన్ని మరలా కలిపి ఆయన మరలా ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా వస్తానని సెలవిచ్చాడు. ఈ యేసుక్రీస్తు ప్రభుని మనం ధ్యానం చేసుకుంటే, ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికలు పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తుల యొక్క జీవితాలని కొన్ని సూచిస్తున్నాయి. అంటే పాత గ్రంథంలో ఉన్న కొంతమంది భక్తుల్ని మనం కొన్ని కోణాల్లో మనం పరిశీలన చేస్తే, ధ్యానం చేస్తే, వారు యేసుక్రీస్తు ప్రభుని తలపిస్తున్నారు. యేసు ప్రభుని ఇక్కడ కనబడుతున్నారు. సో ఈరోజు ఆ కోణాలు ఏంటో మనం చూద్దాం. యేసుక్రీస్తును పోలిని జీవించిన పాత నిబంధన గ్రంథం భక్తులు, ఈరోజు మనము యేసు ప్రభుని పోలి ఎంతవరకు మనం ఆ విషయాల్ని, ఒకవేళ మనల్ని కూడా చదువుతున్నప్పుడు, మనల్ని కూడా ధ్యానిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కోణాలు కనబడుతున్నాయా మన లైఫ్లో మనం పరీక్షించుకుందాం. కనీసం కొన్ని విషయాల్లో అయినా సరే వీరు క్రీస్తుని పోలి ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు యేసు ప్రభుని మనం ధ్యానం చేయడానికి పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాము. ఆదామును మనం ఈరోజు పరిశీలించేద్దాం. ఆదాములో ఉన్న క్వాలిటీస్ యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయా అంటే యేసు ప్రభులో ఉన్న క్వాలిటీస్ ఆదాములో మనకు కనబడుతుందా? ఆదాము యేసు ప్రభు వలె ఎటువంటి కోణాల్లో ఉన్నారో మన కొన్ని విషయాలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి విషయంలో ఆదాము యొక్క పుట్టుక, యేసు ప్రభు యొక్క పుట్టుక మనకు తెలుసు. మరి ఆదాము యొక్క పుట్టుక ఎలాగుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. ఇక్కడ ఆదాము దేవుడి చేత కలిగించబడే వ్యక్తి. అంటే ఎప్పటి వరకు ఎవరిని కూడా అలా కలగచేయలే, ప్రత్యేకముగా కలిగచేసాడు. అంటే మొట్టమొదటి వ్యక్తి. ఇంకా తర్వాత నుంచి అలాగా ఆదాము అవ్వ వారిద్దరు కలయికతో అవ్వ గర్భం ధరించి పిల్లలను కంటూ వచ్చింది. మొట్టమొదటి జననము నేలమట్టుతో చేసి వాడి నాసికా రంధ్రాల్లో జీవవాయువు ఊదాను. సో ఎప్పుడైతే జీవవాయువు ఊదాడో నరుడు జీవాత్మ అయిన, అది స్పెషల్గా దేవుడే పొడుకుడి చేశాడు. ఎందుకంటే
మిగతా సృష్టి అంతా కూడా నోటి మాట చేత జంతువులు కలుగును గాక, పక్షులు కలుగును గాక, లేకపోతే ఆకాశ నక్షత్రాలు అవన్నీ కూడా కలుగును గాక అని పలకగా వారందరూ కూడా కలిగే, అవన్నీ కూడా కలిగాయి. అవి కలిగిన తర్వాత దేవుడు ఆదామును మాత్రం తన చేతులతో చేశాడండి. తన చేతులతో చేశాడు. సో తన చేతులతో చేసిన తర్వాత ఆదాము అతని నాసికా రంధ్రాల్లో జీవవాయు బోధగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేద్దాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. మాథ్యూ చాప్టర్ 1:18. యేసుక్రీస్తు జన్మమిది మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. రైట్. ఇక్కడ యేసు ప్రభు పుట్టుక కూడా ఆదాముని చాలా ప్రత్యేకముగా దేవుడే పూడుకొని మట్టితో మనిషిగా చేసి తన పోలికగా చేసి, అది కూడా 1:27-26లో రాయబడి ఉంటుంది. తన పోలికలో తన స్వరూపంలో చేశారు. చేసి తన నాసికా రంధ్రంలో జీవవాయువు బోధాడు. తన చేతులు చేసి ఇక్కడ మరియ గర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? నేరుగా ఆయనే. ఇక్కడ కూడా మరియ మాత్రమే అటువంటి జన్మము యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్తకి ఇచ్చింది. ప్రత్యేకంగా జరిగింది. ఇంకా మునుపు కానీ తర్వాత కానీ ఇంకెవరు లేరు. ప్రవచన పుత్రులుగా పుట్టారు కానీ దేవుడే. బాప్తిస్మిచ్చి యోహాను ప్రవచన పుత్రుడే. కానీ జకరియా ఎలిజబెత్లు వారిద్దరి యొక్క కలయికను బట్టి ఆ శిశువు జన్మించారు, వారి వివాహాన్ని బట్టి. కానీ ప్రవచన పుత్రుడిగా దేవాది దేవుడిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదాము యేసుక్రీస్తు ప్రభుని పోలి ఉన్నాడు. ఎందుకంటే అతను పుట్టుక దేవుడు తాను తయారు చేశాడు, ప్రభు తయారు చేశాడు. ఈరోజు మన పుట్టుక కూడా కొండలు పునాది వేయబడక మునుపు నేను చూశానంటున్నాడు ఆయన. మన పుట్టుక కూడా దేవుడు చాలా ప్రత్యేకంగా తయారు చేశాడు. ఎందుకంటే మీ జీవితం పట్ల, నా జీవితం పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగానండి. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మన జీవితం పట్ల ఉంది. వారి పుట్టుక గురించిన సత్యాన్ని వారు పట్టుకోగలిగారు. ఒకవేళ పట్టుకొని దాన్ని నడిపించుకోగలిగితే, విశ్వాసంతో ముందుకు వెళ్తే గొప్ప మేలులు వారు పొందుకునేవారు. ఈరోజు మనము కూడా మన విశ్వాసాన్ని లేకపోతే మన పుట్టుకని జ్ఞాపకం చేసుకుంటే, ఈ కుటుంబము లేకపోతే ఈ ప్రాంతము, ఈ ప్రజలు, ఈ వాతావరణంలో మనం పుట్టామంటే దేవుడి ప్రణాళిక ఉంది. యూదా బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. ఒక మాట ఒక వ్యక్తిని అడిగితే, బెత్లెహేంలోంచి ఏదైనా ఒక మంచి వస్తువు రాగలదా? అంత నీచమైన చాలా భయంకరమైన చెడ్డ సాక్ష్యం కలిగిన బెత్లెహేము నుంచి ఏదైనా ఒక మంచిది వస్తుందేటయ్యా? ఆ ప్రాంతం అంతా బహుశా మరి అక్కడ రౌడీలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, మరి ఎవరున్నారో తెలియదు. కానీ బెత్లెహేం నుంచి ఏదైనా మంచిది వస్తుందా అని మాట్లాడారు. కానీ యేసుప్రభు ఎక్కడ వచ్చాడు? అక్కడి నుంచే వచ్చాడు. మన చుట్టూ ఎవరున్నారు? మనం ఏ పరిస్థితుల్లో మనం ఉంటారు వారందరూ కూడా. అది మన సాక్ష్యానికే. మన శత్రువులు మన చుట్టూ ఉండడానికి కారణం ఏంటంటే మన సాక్ష్యం కొరకు. వాళ్ళు ఉంటేనే మన ప్రార్థన బలంగా వెళ్తుంది ప్రభు దగ్గరికి. వాళ్ళు ఉంటేనే దేవుడి సన్నిధికి మన ప్రార్థన వెళ్ళిపోతుంది. మన కన్నీరు ఆకుండా కారుతుంది. మన ఆశీర్వాదాలు వాళ్ళు ఏవీ చేయలేరు, కానీ వారందరూ మన ఆశీర్వాదాలు అనమాట. ప్రభువుని గట్టిగా పట్టుకోవడానికి అన్నమాట. మరి కొంచెం సుఖం ఎక్కువైపోయింది అనుకో, మరి ఏం చేస్తాం మనం? రేపు చేద్దాంలో ప్రార్థన అంటాం. అదే ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, అమ్మో ప్రభా ఇబ్బంది ప్రభా, రాత్రి నిద్ర పట్టదు. అందుకే అలా ప్రభు కొన్ని విషయాల్లో అనుమతిస్తుంటాడు మనం ప్రభుని గట్టిగా పట్టుకున్నాం. సరే, నెక్స్ట్ లెవెల్కి వచ్చేద్దాం. ఆదాము యొక్క పుట్టుక, యేసు ప్రభు యొక్క పుట్టుక చాలా ప్రత్యేకముగా జరిగింది. ఆదాము యేసు ప్రభు సాదృశ్యంగా తన పుట్టుక విషయంలో కనిపిస్తున్నాడు. మనము కూడా తండ్రి తన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. మన జీవితం చాలా శ్రేష్టమైంది. వ్యర్థంగా మీ జీవితాన్ని పాడు చేసుకున్నారా?
దానికి తగిన మూల్యం మనం చెల్లించ తప్పదు. తగిన మూల్యం మనం చెల్లించే తప్పదు. ఏది విత్తుదామో మన పుట్టుక చాలా అద్భుత రీతిగా ప్రభు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు విశ్వాసుల్లో మనం కూడా దాన్ని పట్టుకుని మనం ఉంది. రెండో క్వాలిటీ, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. చాలు. ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? మనం బెడ్ మీద పట్టుకుని మమ్మీ బెడ్ కాఫీ అంటాం చూసారా? అలా మాట్లాడుతున్నాడు. అంటారు ఎవరైనా, నీళ్ళు పెట్టావా, అది చేసావా, డాడీ ఈరోజు ఎక్కడికి? ఎంత క్లోజ్గా మాట్లాడుతున్నారు. ఆదాము దేవుడితో అలా మాట్లాడుతున్నాడు చాలా క్లోజ్గా. ఆదాము, ఇగో ఏదేం తోట అంతా నీకు ఇచ్చేసాను, అందులో మంచి చెట్టును చూసావా, డూ నాట్ టచ్, నువ్వు టచ్ చేయకూడదు దాన్ని. సో కాబట్టి ఏదేం తోట 4 నదులు ప్రవహిస్తున్నాయి, హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేయి. దేవుడితో ఒక క్లోజ్ ఇంటిమెసీ కలిగిన వాడు ఆదాము. దేవుడితో సరైన సంబంధం కలిగిన క్రమంలో యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ దేవుడి వాక్యం మనం చూద్దాము. లూకా రాసిన సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనము. ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మొదటి పోలిక గుణము, లేకపోతే క్యారెక్టర్, క్వాలిటీ, పుట్టుక గురించి మనం విన్నాం. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఉదయాన్నే లేచి, కొన్ని సందర్భాల్లో మీరు చదివితే రాత్రి ప్రార్థనలో ఉన్నారు, రాత్రి అంతా ప్రార్థన చేశారు. 12 శిష్యుల్ని దోణి ఎక్కి అద్దరికి వెళ్దామని చెప్పినప్పుడు తుఫాను వచ్చింది. ఈ తుఫాను అర్ధరాత్రి వచ్చింది. తెలుసా మీకు? సేవ అంతా ముగించుకొని సాయంత్రానికి వాళ్ళు దోణి ఎక్కి నువ్వు అద్దరికి వెళ్ళని నేను ప్రార్థన చేసుకుని కొండెక్కేసాడు. ఈయన కొండెక్కేశాడు. ఈ దోణి వెళ్తూ మధ్యలో భయంకరమైన తుఫాను గురైంది. మిగ్నైట్ అనమాట. యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు, ప్రార్థనకి వెళ్ళాడు, దేవుడితో గడపడానికి వెళ్ళాడు, ప్రభువుతో మాట్లాడడానికి వెళ్ళాడు. ఇంకా వాళ్ళ వల్ల అవ్వట్లేదని చెప్పి నడుచుకుంటూ కొండ మీద చాలా నీటిపై నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన దేవుడితో మాట్లాడే అనుభవంలో ఆదాము ఉన్నాడు. క్లోజ్ రిలేషన్. యేసుప్రభు ఎటువంటి రిలేషన్ కలిగి ఉన్నాడు తండ్రితో. ప్రతి సమయం కూడా మనుషులు దొరికే సమయంలో పరిచయం చేసేవాడు, దేవుడు దొరికే సమయంలో దేవుడితో పరిచయలు ఉన్నాడు. దేవుడికి పరిచయం చేసేవాడు. రాత్రిపూట, అర్ధరాత్రి పూట, లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఎవరైనా కనబడతారని బయట అందరూ పడుకుంటారు, లేకపోతే రెస్ట్ తీసుకుంటారు. కాబట్టి పగలంతా మనుషులు దొరికే సమయంలో సువార్త ప్రకటించేవాడు యేసుప్రభు. మనుషులు దొరకని సమయం ఉన్న చూసారా, ఇంక రాత్రి ఇంటికి వెళ్ళిపోతారు ఎవరింటికి వాళ్ళు, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. మరి ఈయన రెస్ట్ ఎక్కడా? ప్రభుకే తెలియాలి ఆ సమయంలో ఎలా జరిగిందో మరి. కాబట్టి ఎక్కువ సమయము ప్రభుతో ఒక క్లోజ్ ఇంటిమెసీలో యేసుక్రీస్తు ప్రభు ఉండేవాడు. అలాగే అదే విధముగా ఆదాము కూడా దేవుడితో ఒక మంచి సంబంధం కలిగి చాలా చక్కగా మీ మమ్మీతో ఎలా మాట్లాడుతున్నారో, లేకపోతే మీ బ్రదర్తో ఎలా మాట్లాడుతున్నారో, లేకపోతే మీ డాడీతో ఎలా మాట్లాడుతున్నారో అంత ఈజీగా, అంత సులువుగా, అంత క్లోజ్గా, అంత ఫ్రీగా ఆదాము మాట్లాడేస్తున్నాడు. ఆదాము మీకులాగా నాకులాగే మనిషి. యేసుప్రభు లోకంలో మనిషిగానే పుట్టాడు, మనిషిగా ఉండడానికి అనుకున్నాడు. ఒకవేళ దేవుడు వచ్చాడు కాబట్టి ఆయన పక్కన పెడితే ఆదాము మనిషిగా మనకులాగా ఉన్నాడు. చాలా క్లోజ్ రిలేషన్లో ఉన్నాం. బట్ ఏమైంది? మనం ప్రభుతో అటువంటి మాట మనం మాట్లాడగలుగుతున్నామా? ఈరోజు ఆదాము అటువంటి క్లోజ్ రిలేషన్లో ఉండడానికి కారణం ఏంటి? ఈరోజు మనం లేకపోవడానికి కారణం ఏంటి? జ్ఞాపకం చేసుకోండి. ఆదాము మాట్లాడుతున్న సందర్భము ఇంకా పండు తినలే, పాపము చేయలేని సందర్భంలో, పాపం చేయలేని కాలంలో మనం ఉన్నాం.
దేవుడితో సరైన సంబంధం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఈరోజు మనం అటువంటి సంబంధం మనం కలిగి ఉంటున్నామా? ఎందుకు లేము? అక్కడ లేనిదేంటి, ఇక్కడ ఉంది ఏంటి చెప్పాలి? అక్కడ లేనిదే ఉంది ఏంటి? ఆదాము అటువంటి సంబంధం కలిగి మాట్లాడడానికి అక్కడ లేనిదేంటి, ఇక్కడ ఉన్నదేంటి? పాపము. సో పాపం ఏలుబడి చేస్తుంది కాబట్టి దేవుడితో సంబంధం అనేది మన దూరం అయిపోయింది. ఆయన దూరపరచడు, ఆయన దగ్గర రావాలనే కోరుకుంటాడు, కానీ మనం దూరంగా వెళ్ళిపోతుంటాం మన ఆలోచనలు బట్టి. ఇప్పుడు చెప్పాను కదా, ఆచారాలు, క్రైస్తవ ఆచారాలు ఏమీ లేవు. మనకున్న ఏకైక ఆచారం, ఏకైక పద్ధతి వాక్య పద్ధతి. అన్నిటికీ ఆధారం వాక్యమే. ఈ పెద్దలు కాదు కదా, పెద్దలు కాదు, ఎవరు వచ్చినా సరే వాక్యం దాటి ఎక్కడికి వెళ్ళకండి, గుర్తుపెట్టుకోండి. వాక్యం దాటి ఎక్కడికి వెళ్ళకండి. పోనే మాట పోతే దేవుడు వాక్యం కొరకు మాకు నిలబడ్డాం అనుకో, పోరాబెట్టుకున్నారనుకో, హ్యాపీగా మీకు పాదాలు దురిపేసి వచ్చేయండి, వెళ్ళక్కర్లేదు. మేము ఉన్నామనంటే వాక్యం బట్టి మన ఇన్వాల్వ్మెంట్ విషయంలో చెప్తున్నాను. సో దేవుడి యొక్క సన్నిధిలో ప్రభుతో అటువంటి సహవాసం కలిగి ఉన్నాడు. రెండో విషయం చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనలో ఉన్న పాపం అంతా తీసివేశాడు. రెండో విషయం చదవండి ఒకసారి. జాన్ 1:29, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. మరునాడు యెహోవా యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరైనా లోక పాపములు, లోకమేది? ఎప్పుడు ప్రారంభమైంది లోకం? ఎప్పుడు స్టార్ట్ అయింది సృష్టి? తెలియదు ఎవరికైనా. ఆదాము ఏ ఇయర్లో ఉన్నాడు? తెలియదు ఎవరికైనా. బట్ లోకం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. సరే, ఇప్పుడు లోకం ఎప్పుడు ఎండ్ అవుతుంది తెలియదు. అందుకే ఆయన ఆది అంతమైన దేవుడు. కాబట్టి ఆది నుంచి అంతం వరకు కూడా ఒకే పాపం ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆయన మోసుకొని పోయాడు. లోక పాపములన్నీ కూడా ఒక ప్యాకేజ్గా పట్టుకున్నాడు, సిలువ మీదకి మోసుకొని వెళ్ళిపోయాడు. ఆయన సిలువ మరణం పొందిన దినాల్లో ప్రభుని అంగీకరించిన వారు రక్షించబడుతున్నారు, సువార్త అంగీకరిస్తున్నారు, మారు మనసు పొందినారు, బాప్తిసం పొందినారు. యేసు ప్రభు ఆరోహణమైపోయి 100 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందినారు, అంగీకరించబడుతున్నారు, బాప్తిసం పొందినారు. 1000 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందుతున్నారు, సువార్త అంగీకరిస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం పొందినారు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము, 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాక్యం వింటున్నాము, మారు మనసు పొందుతున్నాము, ప్రభుని అంగీకరిస్తున్నాం. ఇప్పుడు 2000 అయింది, ఇంకో 1000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3000 సంవత్సరాలు. అప్పుడు కూడా వాక్యం అందిస్తారు, అప్పుడు కూడా వాక్యం వింటాము. ఒకవేళ అప్పటి వరకు ఉంటే, బట్ అంత టైం లేదు. అప్పటి వరకు ఉంటే అప్పుడు వాక్యం అందించబడుతుంది, అప్పుడు సువార్త ప్రకటించబడుతుంది, మారు మనసు పొందుతాం, బాప్తిసం పొందుతాము. ఎంతవరకు ఉంటే అంతవరకు యేసు ప్రభు ఆది అంతమంతా తీసివేశాడు. ఇప్పుడు విషయంలో వద్దాం. యేసుక్రీస్తు ప్రభు పాపం తీసివేశానని చెప్తున్నప్పుడు, ఆదాము మొదట పాపం లేనప్పుడు ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడో తండ్రితో, మరి ఇప్పుడు పాపం లేని వారు మనము అటువంటి సంబంధం దేవుడితో ఉంటున్నామా? ఆలోచించండి. పాపం అడ్డొచ్చింది, మరి ఆ పాపం అడ్డు తీశారు కదా. ఈ పాపం అడ్డు ఎవరికి? క్రీస్తులో లేని వారికి, మందిరంలో బయట ఉన్న వారికి, మారు మనసు లేని వారికి, విశ్వాసంలో లేని వారికి, యేసు ప్రభు సొంత రక్షణ అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. మరి యేసు ప్రభుని అంగీకరించి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది నీ జీవితాన్ని మార్చుకొని యేసు వైపు మనం తిరుగుతున్నప్పుడు, యేసు వైపుతో మనం వెళ్తున్నప్పుడు, ఆదాము కలిగి ఉన్న ఆ సంబంధము మనము కూడా కలిగి ఉండాలి కదా. మనం ఎందుకు కలిగి లేము? యేసు ప్రభు యొక్క తండ్రి సంబంధము మంచిగా ఉంటే, ఆదాము అదే సంబంధము యేసు ప్రభు వల్ల తను మెయింటైన్ చేసినప్పుడు, ఈరోజు పాపం లేని మనము కూడా ఇదే నమ్మాలి. మనం పాపం లేని మనలో పాపం లేదు అనే నమ్మండి. అయ్యో పాస్టర్ గారు ఇగో చేస్తేనండి అన్నారా, క్షమించమని ప్రభుని అడిగిన యేసు రక్తం కడగబడండి, మీలో పాపం లేదు. మీరు పరిశుద్ధులనే నమ్మాలి. మీకు ఏది అవసరం? పరిశుద్ధత అవసరం, దాన్నే నమ్మండి, దాన్నే మాట్లాడండి.
నేను దేవుడి కుమారుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, ప్రభు నన్ను రక్షించాడు, పరిశుద్ధుడు నాలో ఉన్నాడు, నేను పరిశుద్ధునయ్యాను. ఇదే మీరు పాఠంగా మీరు మనసులో నాటుకున్నప్పుడు పరిశుద్ధతగా మనం జీవిస్తాము. మీరు నమ్మాలి, విశ్వసించాలి, మాట్లాడాలి. క్రైస్తవుడు మాట్లాడకపోతే నష్టపోతాడండి. యోహాను రాసిన సువార్త 12:49. ఏలైనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. హల్లెలూయా. నన్ను తండ్రి పంపాడు, నా తండ్రి ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే చెమ్మనో అదే చేస్తున్నాను అని యేసు ప్రభువు చెప్తున్నారు. దండి ఆదికాండము 2:19. జెనసిస్ చాప్టర్ 2:19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకును అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికిని ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. రైట్. ఎవరు రప్పించారు? దేవుడు రప్పించాడు. ఆ జంతువులన్నిటిని కూడా రప్పించాడు. అంటే దేవుడు ఆదాముకి చెప్పాడు, నీ దగ్గర కొన్ని జంతువులు పంపిస్తున్నాను, కొన్ని కదా అన్ని జంతువులు పంపిస్తున్నాను, వాటి పేర్లు పెట్టవయ్యా అంటే దేవాది దేవుడు ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా విన్నాడు, ఏదైతే విన్నాడో తూచా తప్పకుండా చేశాడు. విన్నాడు చేశాడు. చెప్పాలి అందరూ, విన్నాడు చేశాడు. చెప్పాలి గట్టిగా, విన్నాడు. ఏం చెప్పింది చెప్పండి. విన్నాడు చేశాడు, విన్నాడు చేశాడు. ఇప్పుడు నేను చెప్పండి, నేను విన్నాను చేస్తాను యేసు నామములో ఆమేన్. అలా వెళ్ళిపండి అంతే. మీరు అంతము వరకు ఎవరిని అడ్డు వస్తాను నేను చూస్తాను. ఏది జరగదు. ఏ శ్రమ వచ్చినా, ఏది వచ్చినా, ఏది రాకపోయినా, బెనిఫిట్ ఉన్నా లేకపోయినా, మనుషులకి హెల్ప్ చేసినా చేయకపోయినా, ఏది విన్నారో అదే చేయండి. దాని కొరకు నిలబడండి. నిలబడిన చుట్టూ ఉన్నవారు వెర్రులా చూస్తారు. నిన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడు మీరు నిలబడ్డ మీ స్థితిని దేవుడు ఎప్పటికైనా మీ తల ఎత్తే దేవుడు ఆయన. హల్లెలూయా. మీ కొమ్మ ఎత్తి దేవుడు నిలబెట్టి మిమ్మల్ని కనపరిచే దేవుడు ఆయన. నమ్మండి అంతే. విశ్వాసంలో పట్టుకోండి. కాబట్టి తండ్రి ఏ విషయమైతే చెప్పాడో యేసుక్రీస్తు ప్రభు అదే వినేవాడు, అదే చేసేవాడు. ఇక్కడ తండ్రి ఏ విషయం మీద చెప్పేవాడు, ఆదాము కూడా అదే వినేవాడు, అదే చేసేవాడు. సరైన సంబంధంలో ఆదాము, అవ్వ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఇరువురు కూడా కనబడుతున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా దాన్ని పట్టుకోవాలి. ఈరోజు మనం అంటున్నాం చాలా సందర్భాల్లో, ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు. ఓకే, ఇంకొక చిన్న మాట చెప్తాను. ఒకవేళ అటువంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, చదవను ఒకసారి. మాథ్యూ చాప్టర్ 27:46. మత్తయి రాసిన సువార్త 27:49. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిటివని అర్థము. రైట్. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు. ఎవరు విడిచిపెట్టారు? తండ్రి విడిచిపెట్టేశాడు. ఎవరిని? యేసు ప్రభుని. రండి ఆదికాండం 3:23. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేసెను. ఎవరిని పంపివేశాడు? ఆదాముని. ఎందుకు? తప్పు జరిగింది. అక్కడి నుంచి ఆదాముని పంపివేశాడు. అంటే ఇద్దరు కూడా తండ్రిని ఎడబాసే సమయం వచ్చింది. ఇప్పుడు మనం అందరం కూడా, ఇంక్లూడ్ నేను కూడా,
కొంతకాలము దేవుడు సైలెంట్ అయిపోతారు కొన్ని సందర్భాల్లో. అందరి విషయాలను చెప్పను, కానీ కొంతమంది విషయాల్లో కొన్ని సందర్భాల్లో ప్రభువు దీన్ని ట్రైల్ వేస్తుంటాడు. అప్పటి వరకు ప్రభు చాలా మాట్లాడతాడు, చాలా వాగ్దానాలు ఇస్తాడు, చాలా ప్రవచనాలు చెప్తాడు, చాలా దర్శనాలు చూపిస్తాడు. కానీ సమ్ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని సందర్భాల్లో ప్రభు సైలెంట్ అయిపోతాడు. అంటే పైనుంచి ఎదురు చూస్తాడు, వేచి చూస్తాడు ఏం చేస్తాడా అని. ఆ కాలంలో ఏ ప్రవచనం రాదు, ఏ దర్శనం రాదు, ఏవి కూడా మనకి ప్రభు దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది. మనకున్న విశ్వాసం మనకుంటుంది, ప్రభు ఆత్మబలం అభిషేకం అన్నీ మనతో ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో ప్రభు ఎదురు చూస్తాడు. అంటే ఓ పరీక్ష అనుకోండి, ఒక పరీక్ష అనుకోండి. అబ్రహాంకి ఎదురైంది. ఏ తండ్రితో అయితే మంచి సంబంధం కలిగి ఉన్నాడో అక్కడి నుంచి ఆదాము వెళ్ళగొట్టబడ్డాడు. ఏ తండ్రితో అయితే మంచి సంబంధం కలిగి ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభు ఇతను విడిచిపెట్టలేదు, తండ్రి విడిచిపెట్టేశాడు. అక్కడే రాయబడ్డది, నా దేవా నన్ను ఎలా చేయబడిచితివి. కళ్ళు మూసుకుందాం. ఈరోజు ఆదాము యేసుక్రీస్తు ప్రభు పోలికలు ఈరోజు మనం చూసాం. ఆదాము చాలా కోణాల్లో, అన్నీ అని చెప్పను కానీ చాలా కోణాల్లో యేసుక్రీస్తు ప్రభుని పోలి ఆయన జీవిస్తున్నారు. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, ప్రతి ఒక్కరు ప్రార్థించేద్దాం. యేసు వైపు మనం చూద్దాం. యేసు ప్రభు వలె ఆదాము తన జీవితాన్ని కట్టుకున్నాడు. యేసు ప్రభు వలె తన జీవితాన్ని కొనసాగించాడు, తీర్మానాలు చేశాడు. ఈరోజు మనం కూడా యేసు ప్రభు వలె అటువంటి తీర్మానాలు మనం చేయగలుగుతున్నామా? యేసు ప్రభు అటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుని ఈరోజు తీర్మానం చేద్దాం. ప్రభా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క కోణాలు, ఆదాములో కొన్ని కోణాలు కనబడితే ఈరోజు మన విషయంలో యేసుక్రీస్తు ప్రభు కోణాలు కొన్ని కనబడుతున్నాయా? మన మాట విధానంలో, మన ఆలోచన విధానంలో, ఇతరులను ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, వాక్యం చదివే విషయంలో, తండ్రితో మాట్లాడే విషయంలో, తండ్రితో సంభాషణ చేసే విషయంలో, తండ్రి చెప్పిన పని చేసే విషయంలో, లోక ఆచారాలు విడిచిపెట్టి దేవుడి కొరకు మరణమైన త్యాగమైన ఏదైనా సరే సిద్ధపడి యేసుక్రీస్తు ప్రభుడి పోలి మనం జీవించగలుగుతున్నామా? పరీక్షించుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా స్వరమెత్తి ప్రార్థన చేయండి. ప్రభా, నేను పోలి నేను జీవించాలయ్యా. ఆదాము ఎలాగైతే నిన్ను పోలి జీవించాడో యేసయ్యా, మేము కూడా నిన్ను పోలి జీవించాలి ప్రభా, జీవించాలి ప్రభా. దబ్బా మా జీవితంలో కూడా ఏదైనా కోణం చూస్తే అమ్మా ఇప్పుడు చూడ యేసుప్రభులో మాట్లాడుతుంది. అబ్బా ఈయన చూడండి, ఈ బ్రదర్ చూడండి ఎంత యేసుప్రభులాగా ఆయన సహాయం చేస్తున్నాడో అనే కోణాలు మనకు కనబడుతున్నాయా? పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, ఈరోజు ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారు తీర్మానం చేసుకొని యేసు ప్రభువులే వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే కృప వెలిగి దయచేసి బలపరిచి నడిపించమని మహిమాగంతా ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో తీసుకున్న ప్రతి తీర్మానం మీద పరిశుద్ధాత్మ దేవా మీరే ముద్ర వేసి నడిపించి మహింపొంది ప్రార్థన అర్పించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థన అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.